నేను మీ షేర్వాల్ టెక్నాలజీ రాజమారుతి చార్ని మాట్లాడుతున్నా. ఈరోజు మన ఇది బిల్డింగ్ అయితే మన సీతారాం నాయక్ గారి బిల్డింగ్ అయిపోయింది. ఇందులో లోపల చూపిస్తా ఎట్లా కట్టామనేది కూడా. ఇప్పుడు మన బయటకు వెళ్ళి చూస్తారు కదా మీరు. ఓకే, మనము లోపల కూడా మనము చూపిస్తా అన్నీ చూడండి. నేను కొంచెం వీడియో నేను చెప్తా. నేను నా వెనుకరా అన్ని చూపి ఒకసారి. ఇది వచ్చేసి కొంచెం డిజైన్ చేసామండి. చూడండి పైన కనబడుతుందా? ఓకే, నేనే తీస్తున్నా వీడియో. ఈ అబ్బాయి కొంచెం తీయడం రావట్లేదు. ఓకే, ఇక్కడ చెట్టు నీడబడ్డది కాబట్టి కొంచెం క్లారిటీ కనబడుతుంది. చూడండి ఒకసారి. ఓకే, వీడియో తీయడం కూడా నాకు సమయం సరిపోతలేదు. ఇది వచ్చేసి మనకు సిమెంట్తోనే మొత్తం పోసేసినాము. ఈ కచ్చలు ఎందుకు చేసినాము అంటే మనం లప్పం ఎక్కించుకోవడానికి మంచిగా ఉంటుందని చెప్పి మనం గ్రైండింగ్ చేస్తాం అన్నమాట. మామూలుగా ఇది స్క్రాచ్ చేస్తే దీనికి కొంచెం అంతా మనకు గ్రిప్ మంచిగా ఉంటుందని చెప్పి మేము మిషన్తో మా ఊళ్ళో చేస్తూ పిల్లలు చూడొచ్చు. ఇట్లా కొంచెం ఇట్లా చేస్తే చాలా మంచిగా నీట్గా లప్పం ఎక్కుతుందని చేపిస్తున్నా. చూడొచ్చు మెట్లు కానీ ఇవన్నీ. ఓకే దోస్తు, ఇది ఒక వీడియో పెడదామని. ఇది కిచెన్, ఇది లోపల కూడా చూపిస్తా. ఓకే, చూడొచ్చు. ఒకేసారి మనం ఇట్లా లోపల పెట్టి పోసేసరికి దర్వాజా ఎంత ఫిక్స్ అయిపోయింది చూడండి. మళ్ళీ దవ్వి పెట్టడం కానీ పక్కల పండు ముయ్యడం కానీ ఏం అవసరం లేకుండా ఒక్కసారి పెట్టి పోసేస్తున్నాం కాబట్టి కిటికీలు కానీ ఇవన్నీ ఒక లైన్ ఇప్పుడు ఆడికెళ్ళి ఇక్కడికి దాకా ఇలా ఒక్కటేసారి మనం 10 ఫీట్ల హైట్తోనే ఒకసారి కంకర సిమెంట్ పోయడం జరుగుతుంది. అందుకోసమని ఈ చిన్న పోసి 4 ఫీట్లు 5 ఫీట్లు కాదు, మొత్తం ఒకేసారి పోస్తామన్నమాట. చూడొచ్చు, ఇది హాలు చూడండి. ఇక్కడ సెల్ఫ్ కూడా చేసారు. చేసి ఇంత లప్పం ఎలా రేపు ఎక్కిస్తారు వీళ్ళు. అందుకోసమే కొంచెం మిషన్ బట్టి గ్రైండింగ్ చేయించానంత. గ్రైండింగ్ చేపిస్తే ఇంకా చాలా మంచి లప్పం వేస్తుంది కాబట్టి చూడండి. ఇలా కిచెన్ కూడా ఇలా కట్టించారు ఆ వాళ్ళు. చూడొచ్చు, ఇలా వాళ్ళు గ్రానైట్ వేయించుకుంటారు అన్నమాట. హాల్ నుంచి మనము ఇప్పుడు దేవుని రూమ్లకు పోతున్నాము. దేవుని రూమ్ వచ్చేసి దేవుని రూమ్ అన్నమాట. లోపల కూడా కొంచెం ఇంకా అది ఉన్నాయి. వీళ్ళ కూడా కొంత మిషన్ కొట్టలేదు. చూడండి మిషన్ ఇది బెడ్రూమ్ సపరేట్ మిషన్ వినపడతలేదు. మా వాళ్ళు మిషన్ పేపర్ కొడుతారు. ఇది వచ్చేసి ఇంకో కింది బెడ్రూమ్. చూడవచ్చు సెల్ఫ్లు. హలో గ్రైండింగ్ చేస్తారన్నమాట. బాత్రూమ్ ఇది. ఇక లేకపోయి చూడచ్చు. అది నా స్టోరేజ్ సామాన్ పెట్టుకోవడానికి. ఇంకో రూమ్కి వెళ్ళాం. తప్పుడు ఏమీ వినపడతలేదు. వచ్చేసి ఇక్కడ ఇంకో రూమ్. వీడ కూడా సెల్ఫీ చేసారు. పెద్ద పెద్ద కిటికీలు పెట్టించుకున్నాడు ఇంటి యజమాని. చాలా పెద్ద వెంటిలేషన్ దానికి దీనికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా పెట్టుకొని మొత్తం టేక్ కూర్చొని ఇలా టైల్స్ అంటేసుకుంటారు. ఇక వీళ్ళు ఇంటర్లు ప్లంబింగ్ పని కూడా పూర్తిగా చేసేసారు వీళ్ళు. అన్నీ ఎక్కడెక్కడ డమ్మీలు పెట్టేసుకున్నారు చూడండి. షవర్కు దానికి దీనికి గీజర్కు ఇవన్నీ అయిపోయినాయి, కంప్లీట్ అయినాయి. ఎందుకంటే మాది సివిల్ వర్క్ ఉంటుంది అన్నమాట మేము చేసేదంతా మొత్తము.
చూడొచ్చు. ఇంకా చూస్తూ ఉంటాను మరిగా, ఎందుకంటే వీడియో పెట్టగా కూడా ఇప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నది. పెడతాను. ఇల్లు ఒకసారి అయినాక చూపించమని చెప్పారు కాబట్టి మీరు అన్నందుకన్నా చూపిస్తున్నాను. చూడొచ్చు. ఇది మొత్తం వచ్చేసి మనకు 1360 స్క్వేర్ ఫీట్ వచ్చేసింది ఈ స్లాబ్ ఏరియా మొత్తం. ఇది చూడండి. మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మొత్తం ఛత్తీస్గఢ్ వాళ్ళే ఉంటారు. ఇంకా వేరే సైడ్లు నడుస్తున్నాయి. లాస్ట్ ఫినిషింగ్ ఈ రోజు కాబట్టి మొత్తం గ్రైండింగ్ కొట్టేస్తారు. ఉంటా దోస్తు, తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.